ఓకే. నెక్స్ట్ ప్రాబ్లమ్ అండి. ఫైండ్ ది సపోర్ట్ మూమెంట్స్ అండ్ రియాక్షన్స్ యాస్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పాడండి. వన్ సైడ్ ఏమో సింప్లీ సపోర్టెడ్ ఉంది. అండ్ ఇందాక మన ప్రీవియస్ లెక్చర్ క్లాస్‌లో మనకి బోత్ సైడ్స్ కూడా సింప్లీ సపోర్టెడ్ అని ఉంది. అయితే ఇక్కడ మాత్రం ఒక వన్ సైడ్ సింప్లీ సపోర్టెడ్ ఉంది. ఒక సైడ్ ఏమో మనకి ఫిక్స్డ్ ఎండ్ ఉంది. సో, వన్ సైడ్ సింప్లీ సపోర్టెడ్, అదర్ సైడ్ ఫిక్స్డ్ ఉన్నప్పుడు ఇలా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో చూద్దాం. సేమ్ ఇలా ఫస్ట్ ఇనీషియల్‌గా ఏం చేయాలండి మనం? సో, ఇక్కడ ఒక స్పాన్ ఏబీ అండ్ బీసీ. సో, ఈ 2 స్పాన్స్‌ని ఒక ఇండివిడ్యువల్ సింప్లీ సపోర్టెడ్ బీమ్స్ అనుకొని ఫస్ట్ ఈ 2 స్పాన్స్ వరకు మనం క్లెప్రాన్స్ థియరమ్ ఆఫ్ 3 మూమెంట్ ఈక్వేషన్ మనం అప్లై చేయాలి. ఓకే. అయితే ఇది అప్లై చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ వాటి యొక్క ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ ఇవి కాలిక్యులేట్ చేయాలి కదా! ఓకే. ఆహ్, ఓకే. ఫస్ట్ వీటి యొక్క ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్స్ డ్రా చేయాలి కాబట్టి అయితే స్పాన్ ఏబీకి మాత్రం ఒక మూమెంట్ అనేది యాక్ట్ అవుతుంది. బట్ బీసీకి మాత్రం ఎటువంటి లోడ్ యాక్ట్ అవ్వట్లేదు. సో, అందుకే దీని యొక్క ఏ ఏ వీటి యొక్క ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ జీరోస్ అయిపోతాయి. బట్ దీని యొక్క కప్‌లో ఒక మూమెంట్ యాక్ట్ అవుతుంది ఇక్కడ. సో, 90 కిలోన్యూటన్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. సో, ఇలా 90 కిలోన్యూటన్ లోడ్ యాక్ట్ అయినప్పుడు సింప్లీ సపోర్టెడ్ దగ్గర అయినప్పుడు దీని యొక్క బెండ్ మూమెంట్ డయాగ్రామ్ జనరల్‌గా మీరు సింప్లీ సపోర్టెడ్ డయాగ్రామ్స్ మీకు ఎస్ఎంలో గనుక చూస్తే -MA/L వస్తుంది. ఇదేమో ప్లస్ పాజిటివ్ MB/L అనేది వస్తుంది. సో, ఇది ఆల్రెడీ ఎలా వచ్చిందో మీకు ఆల్రెడీ ప్రాపర్టీ క్యాంటిలివర్‌లో కూడా చెప్పాను. సో, వన్స్ ఆ క్లాస్ కూడా మీరు వెళ్ళండి. లేదనుకుంటే మీకు తెలుసు. ఓకే. సో, MA/L వస్తుంది. MB/L వస్తుంది. ఓకే. సో, ఇక్కడ 2 ఇండివిడ్యువల్‌గా ఏరియా ఆఫ్ డయాగ్రామ్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కాబట్టి సో, ఈ యొక్క స్పాన్ యొక్క A1, X1 ఎలా కాలిక్యులేట్ చేసామంటే ఇదొక ట్రయాంగిల్, ఇదొక 2 ట్రయాంగిల్స్ కాబట్టి 2 పోర్షన్స్ వస్తున్నాయి. సో, అగైన్ ఏరియా కాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో, బేస్ ఇంటూ హైట్ వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే సో, మూవ్‌మెంట్ అబౌట్ 90 ఇంటూ ఓకే. 90 ఇంటూ ఏ అంటే ఇక్కడ 1.2 మీటర్స్ కాబట్టి 1.2 అండ్ బై లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ కాబట్టి సో, 3 మీటర్స్ కాబట్టి 3 మీటర్స్ సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఇదొచ్చేస్తుంది. సో, 30 సో, 3 1.2 ఏమవుతుంది? 36 అవుతుంది. ఇలా వచ్చేస్తుంది. ఓకే. సో, ఇలా ఈ పాయింట్ వస్తుంది. సో, 36 వస్తుంది. అదేవిధంగా దీనికి సబ్స్టిట్యూట్ చేస్తే 90 ఇంటూ ఓకే. సో, 1.8 బై 3. సో, 18 3 జా 54 అవుతుంది. సో, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 54 వస్తుంది. ఓకే. ఈ వాల్యూ 54 వస్తుంది. ఈ వాల్యూ 36 వస్తుంది. ఓకే. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనకు వాల్యూస్ వచ్చేసాయి. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ది బెండ్ మూమెంట్ డయాగ్రామ్ కాలిక్యులేట్ చేయాలంటే ఏరియా కాలిక్యులేట్ చేయాలంటే హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బేస్ అండ్ ఇట్స్ హైట్. హైట్ ఎంత 36. ఓకే. మన ఔటర్ ఎండ్స్ నుంచి సెంటర్ డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ నుంచి దీని యొక్క సెంటర్ డిస్టెన్స్ ఏమవుతుంది? ఇటు సైడ్ అయితే 1/3 అండి. ఇటు సైడ్ అయితే 2/3 కాబట్టి 2/3 ఆఫ్ ఇట్స్ బేస్. ఓకే. ఈ ట్రయాంగిల్ పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ పోర్షన్ హాఫ్ ఇంటూ బేస్. బేస్ ఎంత అండి? 1.8. హైట్ ఎంత? ఇప్పుడే కాలిక్యులేట్ చేసాం. MB/L ఎంత? సో, 54 సబ్స్టిట్యూట్ చేసాను. ఏరియా వచ్చేసింది అండ్ సెంట్రల్ డిస్టెన్స్. సో, సెంట్రల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే చూడండి. సో, సెంట్రల్ డిస్టెన్స్ అనేది ఇక్కడి నుంచి. సో, ఈ యొక్క ట్రయాంగిల్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి సెంట్రల్ డిస్టెన్స్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ 1.2 ప్లస్ ఓకే. సో, 1.2 ప్లస్ ఇక్కడి నుంచి ఏమవుతుంది? 1/3 ఆఫ్ ఇట్స్ బేస్. సో, 1/3 ఆఫ్ ఇట్స్ బేస్ కాబట్టి సో, 1.8. సో, సబ్స్టిట్యూట్ చేస్తే టోటల్‌గా మీకు A1, X1 వాల్యూ వచ్చేసింది. వన్స్ A1, X1 వాల్యూ వచ్చిన తర్వాత మనం డైరెక్ట్‌గా కెప్లర్ థియరమ్ ఆఫ్ 3 మూమెంట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఈజీగా ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. అయితే ఇక్కడ కండిషన్ చూడండి. ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ ఏ అనేది ఏమవుతుందండి? ఇక్కడ సింప్లీ సపోర్టెడ్ ఎండ్ కాబట్టి సో, మూవ్‌మెంట్ అబౌట్ ఏ అనేది 0 అవుతుంది. సో, మూవ్‌మెంట్ అబౌట్ మూవ్‌మెంట్ అబౌట్ ఆహ్, ఏ 0 కాబట్టి ఎంఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో, 0 ఇంటూ L1 ప్లస్ ఎంబీ అంటే ఇంటర్మీడియేట్ సపోర్ట్ కాబట్టి దాని యొక్క మూవ్‌మెంట్ ఎంత ఉంటుందో తెలీదు కాబట్టి ఎంబీ అనేది ఎంబీ లాగే ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మూవ్‌మెంట్ అబౌట్ సి. మూవ్‌మెంట్ అబౌట్ సి ఏమవుతుందంటే ఇక్కడ ఇది ఫిక్స్డ్ సపోర్ట్ గదా! సో, ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ సి అనేది 0 కాదు. ఓకే. అందుకే ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ సి అనేది మూవ్‌మెంట్ అబౌట్ సిగా యాస్ టీజ్‌గా అలాగే ఉంటుంది. సో, A1, X1 వాల్యూ సబ్స్టిట్యూట్ ఆల్రెడీ చేసాం కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ A2, X2 అంటే ఈ యొక్క బీసీ యొక్క ఏరియా ఆఫ్ బెండ్ మూమెంట్ డయాగ్రామ్ ఏమీ లేదు కాబట్టి 0 అవుతుంది. ఫైనల్‌గా సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. అదే విధంగా స్పాన్ బీసీ అండ్ సీసీ డాష్‌కి ఓకే. ఫర్ ద స్పాన్ బీసీ అండ్ సీసీ డాష్‌కి ఏమవుతుంది? సో, ఎంబీ ఇంటూ ఇక్కడ ఒక నిమిషం డయాగ్రామ్ డ్రా చేస్తాను. సో, బీసీ ఇక్కడ ఒక బి అనేది ఉంది. అండ్ ఇక్కడ ఒక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంది. ఓకే. ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుందో అక్కడ మనం ఒక జీరో స్పాన్ డ్రా చేసుకోవాలి. ఒక జీరో స్పాన్ కన్సిడర్ చేసుకొని, ఆ జీరో స్పాన్ అనుకోని, ఆ స్పాన్ యొక్క లెంత్ L0 అనుకుంటాం. అంటే L0 అనుకుంటాం. ఆ సపోర్ట్ ఇక్కడ సి ఉంది కాబట్టి దీన్ని సి డాష్ అని తీసుకుంటాం. ఓకే. అందుకే స్పాన్ బీసీ అవుతుంది. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బీసీ అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ సీసీ డాష్. సో, స్పాన్ బీసీ, స్పాన్ సీసీ డాష్. ఓకే. ఇలా 2 స్పాన్స్ ఉంటాయి. సో, అగైన్ ఇక్కడ ఇంటర్మీడియేట్ సపోర్ట్ కాబట్టి ఎంబీ గానే ఉంటుంది. ఇది ఫిక్స్డ్ ఎండ్ కాబట్టి ఎంసీ కూడా ఎంసీ లాగే ఉంటుంది.
అండ్ ఇక్కడ ఎంసీ డాష్ అంటే ఇక్కడ ఎంసీ డాష్ అనేది 0 స్పాన్ కాబట్టి దీని మీద పడేటువంటి మూవ్‌మెంట్స్ కానీ ఏమి ఉండవు కాబట్టి ఇది 0 అయిపోతుంది. సో, ఎంసీ డాష్ అనేది 0 అవుతుంది. అండ్ ఎల్3 యొక్క అంటే ఈ స్పాన్ యొక్క డిస్టెన్స్ ఎంత మనం 0 స్పాన్ అనుకుంటున్నాం కాబట్టి సో, దీని యొక్క లెంగ్త్ ఆఫ్ ది స్పాన్ కూడా 0 అవుతుంది. సో, 0 ఓకే. అందుకే ఇక్కడ ఎంసీ వాల్యూ డైరెక్ట్‌గా 0 అయిపోతుంది. సో, డైరెక్ట్‌గా అది రాకుండా డైరెక్ట్‌గా ఇదే వేశారు. ఓకే. అయిపోయింది. సో, నెక్స్ట్ 6 అంటే ఇక్కడ ఈ యొక్క దీని మీద ఎటువంటి బెండ్ మూవ్ డయాగ్రామ్ లేదు కాబట్టి దీని యొక్క A2X2 0 అవుతుంది. అండ్ దీని మీద కూడా ఇదంతా 0 స్పాన్ కాబట్టి ఇక్కడ కూడా ఎటువంటి బెండ్ మూవ్ డయాగ్రామ్ ఉండదు కాబట్టి సో ఇక్కడ కూడా 0 అవుతుంది. సో ఫైనల్‌గా సబ్స్టిట్యూషన్ చేస్తే మీకు ఒక ఈక్వేషన్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఉంది అండ్ సెకండ్ ఈక్వేషన్ ఉంది. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది అండ్ ఇక్కడ ఒక ఈక్వేషన్. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఈ విధంగా సాల్వ్ చేస్తే మనకి ఎంబీ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే. వన్స్ ఎంబీ వాల్యూ వచ్చిన తర్వాత ఇక నెక్స్ట్ మనం దాన్ని ఏదో ఒక ఈ ఫస్ట్ ఈక్వేషన్‌లో గాని, సెకండ్ ఈక్వేషన్‌లో గాని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎంసీ వాల్యూ కూడా వస్తుంది. వన్స్ ఎంసీ వాల్యూ పాజిటివ్ వచ్చిందా, నెగెటివ్ వచ్చిందా చెక్ చేసుకోండి. సో, వన్స్ నెగెటివ్ వచ్చిందనుకోండి, సో, మన యొక్క డైరెక్షన్ అనేది మనం మార్చుకోవాలి. అంటే యాక్చువల్‌గా మనకేంటంటే ఫిక్స్డ్ సపోర్ట్ దగ్గర ఏమవుతుందంటే మనకి ఆ యొక్క మూవ్‌మెంట్స్ హాగింగ్ మూవ్‌మెంట్స్ వస్తాయి. ఎక్కడైతే నెగెటివ్ వచ్చిందో మనం వాటిని చేంజెస్ చేసుకొని సాగింగ్ మూవ్‌మెంట్స్‌కి మనం మార్చుకోవాలి. ఓకే. వన్స్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో, మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన ఐటెమ్ ఏంటంటే ఓకే. ఎక్కడైతే ఇక్కడ ఏబీబీసీకి మనం 3 మూవ్‌మెంట్ ఈక్వేషన్ అయిపోయిన తర్వాత ఇది ఫిక్స్డ్ సపోర్ట్ కాబట్టి ఇక్కడి నుంచి ఒక 0 స్పాన్ ఒక కన్సిడర్ చేసుకోవాలి. ఓకే. ఒక ఇమాజినరీ 0 స్పాన్ కన్సిడర్ చేసుకొని అగైన్ ఈ బీసీసీడీ, సీసీ డాష్‌కి ఇక్కడ ఒక స్పాన్, ఇక్కడ ఒక స్పాన్ అని చెప్పి ఈ 2 స్పాన్స్‌కి కూడా మనం అగైన్ క్లెబ్రాన్స్ థియరమ్ ఆఫ్ 3 మూవ్‌మెంట్ ఈక్వేషన్ అప్లై చేయాలి. అలా అప్లై చేసిన తర్వాత మనకి మనం వచ్చిన 2 ఈక్వేషన్స్‌ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంసీ వాల్యూస్ వచ్చేస్తాయి. వన్స్ ఎంబీ వాల్యూస్ వచ్చిన తర్వాత ఇంక రియాక్షన్స్ కాలిక్యులేట్ చేయడం ఎలాగో చెప్తున్నాను. సో, వన్స్ మూవ్‌మెంట్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ 0 లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. అంటే రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ సపోర్ట్ ఏ అనేది ఉంటుంది. ఇటు ఏ ఉంది అండ్ ఇటు బి ఉంది అండ్ ఇక్కడ ఒక 90 కిలోన్యూటన్స్ మూవ్‌మెంట్ అనేది ఒక యాక్ట్ అవుతుంది. ఓకే. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో రియాక్షన్ ఉందనుకుంటున్నాను. ఇక్కడ ఒక అప్‌వర్డ్ రియాక్షన్ ఒక ఆర్‌బీ వాల్యూ ఉంటుంది. ఓకే. క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. సో, విత్ రెస్పెక్ట్ టు మూవ్‌మెంట్ అబౌట్ బి చేసినప్పుడు మూవ్‌మెంట్ అబౌట్ బి చేసినప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్ఏ ఇంటూ 3. సో, విత్ రెస్పెక్ట్ టు ఈ పాయింట్ ఇది చేసి ఇది రొటేట్ చేస్తే ఇది మనకేమవుతుందంటే క్లాక్ వై డైరెక్షన్ అవుతుంది. సో, క్లాక్ వైస్ ఫర్ ఎగ్జాంపుల్ నేను పాజిటివ్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇదేమవుతుంది ఇక్కడ ఒక మూవ్‌మెంట్ కూడా ఉంది. ఇది కూడా ఏ డైరెక్షన్‌లో చూపిస్తుంది మీకు జనరల్‌గా ఇది కూడా క్లాక్ వైసే కాబట్టి ఇది పాజిటివే. ఓకే. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో, ఇంటర్మీడియేట్ సపోర్ట్ దగ్గర ఒక మూవ్‌మెంట్ అబౌట్ బి అనేది ఇలా ఈ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. సో, ఇది కూడా క్లాక్ వై డైరెక్షనే కాబట్టి ఇది కూడా ప్లస్సే. సో, ఈక్వల్ 0 సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత మీకు ఆన్సర్ ఏమొచ్చిందండి ఇక్కడ? మైనస్ వచ్చేసింది. సో, వన్స్ ఎప్పుడైతే ఆన్సర్ మైనస్ వచ్చిందనుకోండి, మనం ఏం చెప్పాలి? దాని యొక్క డైరెక్షన్స్ మనం అజంప్షన్ తీసుకున్న డైరెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, మనం ఇందాక అజంప్షన్ డైరెక్షన్ అప్‌వర్డ్ అని తీసుకున్నాం. వన్స్ మనకి నెగెటివ్ ఆన్సర్ వచ్చిన తర్వాత దాని యొక్క అజంప్షన్ డైరెక్షన్ అది తీసుకున్నది అది రాంగ్ అని చెప్పేసి, దాని యొక్క ఫైనల్ డైరెక్షన్ ఇలా మార్చుకోవాలి. ఓకే. వన్స్ ఈ డైరెక్షన్ ఇలా విధంగా మార్చుకున్న తర్వాత, సో, ఇది ఆర్ఏ కాలిక్యులేట్ చేస్తాం. ఫర్దర్‌గా నెక్స్ట్ ఆర్‌సి బెండ్ మూవ్‌మెంట్ అబౌట్ సి అనేది కాలిక్యులేట్ చేస్తున్నాం. సో, బెండ్ మూవ్‌మెంట్ అట్ సి కాలిక్యులేట్ చేసినప్పుడు ఇగో ఓకే. బెండ్ మూవ్‌మెంట్ అట్ సి. మనం బెండ్ మూవ్‌మెంట్ అట్ బి కూడా చేయొచ్చు. సింపుల్ చేయాలంటే నేను బెండ్ మూవ్‌మెంట్ అట్ సి కూడా చేసి చెప్తున్నాను ఎలాగో. సో, బెండ్ మూవ్‌మెంట్ అట్ సి తీసుకున్నప్పుడు యాక్చువల్‌గా మనకి హాగింగ్ మూవ్‌మెంట్స్ ఇలా వస్తాయి. ఓకే. అయితే మనకి మూవ్‌మెంట్ అబౌట్ సి అనేది మనకు మైనస్ వచ్చింది కాబట్టి, సో, దీని యొక్క డైరెక్షన్‌ని నేను ఫైనల్ డైరెక్షన్ ఈ విధంగా చేంజెస్ చేసుకోవాలి. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ రియాక్షన్స్ కాలిక్యులేట్ చేయాలంటే. సో, వన్స్ రియాక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత, సో, ఇప్పుడు చూద్దాం డైరెక్షన్ అయిపోయిన తర్వాత. సో, ఇక్కడ ఆర్ఏ వాల్యూ ఒకటి డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక మూవ్‌మెంట్ 90 కిలోమీటర్స్ మూవ్‌మెంట్ యాక్ట్ అవుతుంది. ఈ ఇంటర్మీడియేట్ సపోర్ట్ దగ్గర మూవ్‌మెంట్ అబౌట్ బి ఈ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుంది. అండ్ మూవ్‌మెంట్ అబౌట్ బి ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఇంకా ఒక ఆర్‌బి వాల్యూ అనేది ఒక అప్‌వర్డ్ డైరెక్షన్‌లో యాక్ట్ అవుతుందని అజంప్షన్ చేసుకుంటున్నాను. అండ్ ఆర్‌సి వాల్యూ కూడా ఒక అజంప్షన్ డైరెక్షన్ అప్‌వర్డ్ డైరెక్షన్‌లో ఉందని కన్సిడర్ చేస్తున్నాను. సో, వన్స్ ఈ డైరెక్షన్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మనం మూవ్‌మెంట్ అబౌట్ సి ఈజ్ ఈక్వల్ 0 కాలిక్యులేట్ చేద్దాం. సో, టేక్ మూవ్‌మెంట్ అబౌట్ సి ఈజ్ ఈక్వల్ 0 కాలిక్యులేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ ఇక్కడ తీసుకున్నప్పుడు టేక్ మూవ్‌మెంట్ అబౌట్ ఏ ఏమవుతుందండి? ఇక్కడ మూవ్‌మెంట్ అబౌట్ సి తీసుకున్నప్పుడు ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇక్కడ నుంచి టోటల్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంతండి? సో, 3 + 4 7. సో, ఆర్ఏ ఈ డైరెక్షన్‌లో ఇటు రొటేట్ చేస్తే ఏమొస్తుంది ఇది? యాంటీ క్లాక్ వై డైరెక్షన్ అవుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంటీ క్లాక్ వై డైరెక్షన్ మైనస్ తీసుకుంటున్నాను. మీరు పాజిటివ్ అయినా తీసుకోవచ్చు. త్రూఅవుట్ బీమ్ మొత్తం అలాగే తీసుకోవాలి. ఏది తీసుకుంటే అది. ఓకే. ఇది యాంటీ క్లాక్ వై డైరెక్షన్ మైనస్ తీసుకున్నాను. ఓకే. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మూవ్‌మెంట్ యాక్ట్ అవుతుంది. ఏదే డైరెక్షన్ ఉందండి? ఇది క్లాక్ వైస్ అవుతుంది కాబట్టి ప్లస్. ఓకే. ఇక్కడ చూడండి. ఇది క్లాక్ వై డైరెక్షన్ అవుతుంది. ఇది ప్లస్ అవుతుంది.
ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, మైనస్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ ఎంబీ మైనస్ ఎంబీ కాస్త క్యాన్సిల్ అయిపోతుంది. ఎందుకంటే ఎంబీ వాల్యూ సేమ్ కాబట్టి అదే ప్లస్ ఎంబీ మైనస్ ఎంబీ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్‌గా 0 అవుతుంది కాబట్టి ఈ 2 వాల్యూస్ ఇక్కడ వాడట్లేదు. ఓకే. నెక్స్ట్ ఇంకొక ఆర్‌బీ వాల్యూ ఉంది. సో ఆర్‌బీ వాల్యూ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఆర్‌బీ ఇంటూ 4. ఇదే డైరెక్షన్‌లో గనుక రొటేట్ చేస్తే ఏమవుతుంది ఇది? క్లాక్ వైజ్ అవుతుంది. సో క్లాక్ వైజ్ మనం ఏం చేస్తున్నాను? పాజిటివ్ తీసుకుంటాం. ఎందుకంటే యాంటీ క్లాక్ వైజ్ నెగెటివ్ తీసుకున్నాం కాబట్టి క్లాక్ వైజ్ పాజిటివ్. ఇంకేమున్నాయండి? ఇదైపోయింది, ఇదైపోయింది. నెక్స్ట్ ఇదైపోయింది అండ్ ఈ 2 మూవ్‌మెంట్స్ కూడా అయిపోయినాయి. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఆర్‌సీ వాల్యూ ఉంది. సో విత్ రెస్పెక్ట్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ 0 అవుతుంది కాబట్టి ఇది కూడా రాదు. ఓకే. ఈ యొక్క రియాక్షన్, ఈ యొక్క మూవ్‌మెంట్ అనేది ఫిక్స్డ్ ఎండ్ దగ్గర ఉన్నటువంటి మూవ్‌మెంట్ ఒకటి వచ్చేసింది. ఇదే డైరెక్షన్ చూపిస్తుంది. ఇది కూడా యాంటీ క్లాక్ వైజే కాబట్టి సో యాంటీ క్లాక్ వైజ్ కాబట్టి మైనస్ ఎంసీ. సో ఎంసీ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎంసీ వాల్యూ ఎంత పైన సబ్స్టిట్యూషన్ ఫైండ్ ఔట్ చేసాం. సో 5.85 సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్‌బీ వాల్యూ వచ్చేసింది. సో ఆర్‌బీ వాల్యూ పాజిటివ్ వచ్చింది కాబట్టి మనం ఇందాక ఏదైతే అజంప్షన్ డైరెక్షన్ అనుకున్నామో అది కరెక్ట్. సో ఆర్‌బీ వాల్యూ ఆర్‌బీ యొక్క డైరెక్షన్ యాజ్ టీజ్‌గా అలాగే ఉంచుకోవాలి. సో అలా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రియాక్షన్స్ ఫైండ్ ఔట్ చేయడం ఈజీ. సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్సెస్ ఈక్వల్ టు సమ్మేషన్ ఆఫ్ డౌన్‌వర్డ్ ఫోర్స్ అని కన్సిడర్ చేసి సో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆర్‌సీ వాల్యూ వస్తుంది. లేదు మీకు ఇలా కూడా కాదు, ఇంకా టైం ఉంది, మీకు క్రాస్ చెక్ చేసుకోవాలి, సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ డౌన్‌వర్డ్ ఫోర్స్‌కి చెక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆర్‌సీ వాల్యూ కావాలంటే టేకింగ్ మూవ్‌మెంట్ అబౌట్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఇటువైపు రైట్ సైడ్ గనక చేస్తే కూడా మీకు ఆర్‌సీ వాల్యూ వస్తుంది. అలా చేస్తే కూడా మీకు ఆర్‌సీ వాల్యూ వస్తుంది. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే సో అప్పుడు వచ్చిన తర్వాత సమ్మేషన్ అప్‌వర్డ్ ఫోర్స్ ఈక్వల్‌కి సమ్మేషన్ ఆఫ్ డౌన్‌వర్డ్ ఫోర్సెస్‌కి ఈక్వల్ అవుతుందా కూడా చెక్ చేసుకుంటే మీకు చేసింది కరెక్టా కాదా కూడా మీకు ఒక స్ట్రాంగ్ ఐడియా అనేది ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ వన్స్ కంటిన్యూయస్ బీమ్స్‌లో వన్ సైడ్ గనక ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటే ఎలా చేయాలనే మోడల్ ప్రాబ్లమ్.